మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో జరుగుద్దా లేదా అని అనుమానం, జరిగితే బాగుండు అని అనుమానం. కొన్నిసార్లు మనుషుల దగ్గరకు వెళతాం, వాళ్ళు చేస్తామంటారు, కానీ చేస్తారా లేదా ఒక అనుమానం. అదంతా చేసేదాకా మనకు నమ్మకం కుదరదు. కానీ కారణం ఏంటంటే మనుషులు మట్టి బొమ్మలు కదా, సాగే నీడ. మాట అన్నా నిలబెట్టుకోలేని బలహీనుడు కనుక కొంచెం భయపడుతూ ఉంటాం. కానీ ఒక కుటుంబానికి దేవుడు ఒక మాట ఇచ్చాడు అనుకోండి, ఆయన పొరపాటున మాట తప్పడమే కాదు, నీ విషయంలో మాట నిలబెట్టుకుని బ్రతకగలిగిన వాడు. ఆయన అంత సృష్టికర్త, నీకు మాట ఇచ్చి చేయకపోయిన అడిగేవాళ్ళు ఎవరు? కానీ ఆయన ఎంత రోషం కలిగిన వాడు, మాట మీద నిలబడగలిగిన వాడు. ఆయన తన మాటను నెరవేర్చగలిగిన వాడు. నీకు ఒక మాట ఇచ్చాడు అనుకోండి, మన వాక్యం చదువుతావుగా, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. అది ఆయన మాటే కదా. నీరు కట్టిన తోటలాగా ఉంటావు అని ఆయన మాటేగా. మార్పు చెందండి, నేను మిమ్మల్ని పరిశుద్ధులైన జనాంగంగా చేస్తాను అన్నాడు. అది మాటేగా. దేవుని మందిరానికి వెళ్ళగానే దేవాలయంలో దైవజనుడు నిలబడి మాట్లాడుతూ ఉంటారు, నేను మీకు సమాధానం కలుగ చేశాను. దేవుడు అన్నట్టుగా సమాధానం కలుగ చేయాలిగా. మనం మందిరానికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక వాక్యం వినబడతానే ఉంటుంది. కారణం ఏంటంటే అది దేవుడు మాట్లాడే స్థలం. ఆ మాటలన్నీ విన్నవిలాగా ఉంటాయి, చదివిన పుస్తకంలాగా ఉంటుంది. కానీ మనోనేతలు వెలిగించి వినగలిగిన చెవి కలిగిన వానికి అన్నీ అద్భుతాలు. మీరు దైవజనుని ఒక్కసారి అలా చూస్తూ మనుషుని గాక ఆయన మాట్లాడుతున్న మాట దేవుడు మాట్లాడుతున్నాడు అంగీకరిస్తే మందిరంలో ఎన్ని దీవెనలు, ఎన్ని గద్దింపులు, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ తర్వాత అన్నాడు అనుకోండి, అన్నాడు కానీ అని అనబాకండి, దాన్ని నెరవేరుస్తానంటున్నాడు. చదవండి, బైబిల్లో చక్కని మాట. ఆదికాండములో యాకోబుతో దేవుడు అన్నాడు, నేను ఇవన్నీ నెరవేర్చేదను, అప్పటి వరకు నీ చెయ్యి నేను విడవను. చదివారా? లేఖనాల్లో 28వ అధ్యాయంలో చాలా తేటగా మీరు చాలాసార్లు చదివిన వాక్యమే మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరయ్యా అంటే మాటిచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. అక్కడ చక్కగా రాసిన మాట ఏమిటో తెలుసా? 28:15 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దేశమును నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. అర్థమైందిగా? విడిచిపెట్టడు, మాట ఇచ్చి నెరవేర్చేదాకా. ఆ దేవుని దగ్గర నువ్వు మోకరిని ప్రార్థన చేయి. ఈ సన్నిధిలో దేవుని ముఖదర్శనం చేసుకునే వేళ దేవుడిచ్చిన ప్రతి మాట నీకు దీవెనకరంగా ఉంటుంది. ఆ మాట ఎక్కడ దొరుకుతుంది? జీవగ్రంథంలో దొరుకుతుంది. దేవుని మాట ఎక్కడ ఉంటుందో, నువ్వు మందిరానికి వెళతావు కదా, మందిరానికి వెళ్ళేటప్పుడు నా దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు ఆ మాట వినిపిస్తాడు అంటూ ఆశగా ఎదురు చూసావు అనుకో, ఆయన ప్రసంగం చేస్తాడు దైవజనుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఆయన నోట్లోంచి దేవుని మాట వస్తే సూటిగా నీకే తగులుద్ది. ఏమిటి, నా దేవుడు నాతోనే మాట్లాడినట్టుంది. స్పందన వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఏదో యథాలాపనగా గుడికి వెళ్ళి వచ్చేవాడు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లే. దేవుని మాటలు పొందే స్థలం, మాటిచ్చిన నెరవేర్చే దేవుడు అక్కడ ఉంటాడు. అట్టి దేవుని ఆరాధన చేయడానికి వెళితే నీ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఎందుకో ఒక సేవకుడిగా ఈరోజు నా ప్రాణప్రియుడిని యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మీరు సన్నిధికి వెళ్ళినా, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినా, మోకరించి వాక్యం చదువుతున్నా, దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడిన దేవుడు తప్పనిసరిగా నెరవేర్చగలిగిన వాడు. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఏమైనా జరగకుండా ఆగిపోతే ఒకసారి వాక్యం వైపు తిరిగి, మరలా ప్రభువా, నువ్వు మాటిచ్చి నెరవేర్చే దేవుడు కదా, నన్ను కనికరించవా అని జ్ఞాపకం చేసి ప్రార్థన చేయండి. మీరు తప్పక సాక్షులుగా నిలబడతారు. మీ చెప్పింది ఆయన నెరవేర్చి ఘనత పొందుతాడు, మీకు దీవెన కలుగ చేస్తాడు. అట్టి కృప మీ కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కృప కలుగునగాక. బిడ్డలందరినీ దీవించండి, మందిరపు దీవెన చేత నింపండి, సన్నిధి కాంతి ఉండనివ్వండి. ఆరాధికులను ఆశీర్వదించండి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి. మాటిచ్చి నెరవేర్చి వాళ్ళ కార్యాలను సఫలం చేయమని రక్షణ భాగ్యం, ఐక్యత, ఆనందం, సమృద్ధి, సంతోషం, దేహానికి కావలసిన క్షేమాన్ని కూడా ఇచ్చి రక్షణతో నడిపించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.